గుడ్ మార్నింగ్ అండి. మనకి ఏప్రిల్ 14th నుంచి సెప్టెంబర్ 14th టు జనవరి 14th ఏపీఎస్సి గ్రూప్ 2 టైమ్ లైన్ ఎగ్జామ్ ఈ విధంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఈ టైం లైన్ని ఒక యార్డ్ స్టిక్గా, అంటే దిస్ ఈజ్ ద టైమ్ వీ హ్యావ్ అనుకుని మనం ఒక స్ట్రాటజిక్గా ఒక స్టడీ ప్లాన్ వేసుకుని చదవడం చాలా అవసరం. దిస్ ఈజ్ నథింగ్ బట్ బిఫోర్ ద ఎగ్జామ్. ఇక్కడ మనకి 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి, ఎగ్జామ్ నోటిఫికేషను, ఎగ్జామ్ ఎప్పుడో తెలియని పరిస్థితుల్లో చదవడం వేరుని, డేట్స్ క్లియర్గా ఇంచుమించుగా టెంటేటివ్గా కనపడుతున్నప్పుడు చదివే పద్ధతి వేరు. సో దిస్ ఈజ్ ద టైమ్. ఏప్రిల్ 14th టు సెప్టెంబర్ 14th యూ హ్యావ్ 154 days. మీకు ఏప్రిల్ 14th నుంచి సెప్టెంబర్ 14th వరకు మీకు 154 days ఉన్నాయి. మీరు చాలా పకడ్బందీగా, ఖచ్చితత్వంతో ఒక స్ట్రాటజీ వేసేసుకుని, ఒక టైం టేబుల్ పెట్టేసుకుని, గోడకు అంటించేసుకుని ఆ టైం టేబుల్ని ఫిక్స్ అయిపోవడమే. ఇక్కడ దట్ ఈస్ ద పీరియడ్. మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి అని లెక్కలేసుకుంటూ, ఆలోచించుకుంటూ, లేకపోతే ఇలా చదవండి, అలా చదవండి, ఇలా చదివేసేయండి, అది చదివేసేయండి, ఇది చదివేయండి, ఈ టెక్స్ట్ బుక్కుల్లో ఉంటాయి, ఆ టెక్స్ట్ బుక్కుల్లో ఉంటాయి అని వీడియోస్ చూస్తూ ఉన్నారనుకోండి, ఈ 154 రోజులు కరిగిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది ఉందనుకోండి, ప్రాక్టికల్లీ ఐ స్టార్టెడ్ దిస్ టైం టేబుల్ ఇమీడియట్గా March 20th నుంచి స్టార్ట్ చేశాను నేను. వీ హ్యావ్ 179 days. దెన్ మనకి అప్పుడు 179 days ఉన్నాయి. ఇవాళ చూసుకుంటే మనకి 154 రోజులు ఉన్నాయి. అంటే మనకు ఆల్రెడీ 25 days ఆర్ ఓవర్. 25 రోజులు అయిపోయినాయి. మరి 25 రోజులు ఏం చదివాము, ఎలా చదివాము, ఏం చేసాము అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జనరల్లీ ఏమవుతుందంటే, ఈ పీరియడ్లో అవుట్ ఆఫ్ 100 members ఒకలో ఇద్దరో స్ట్రైట్గా దిగిపోతారు. వాళ్ళకి తెలుసు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ ఇన్స్టిట్యూట్, ఎవరి మెటీరియల్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు చదవాలనేది ఒక పక్క పిక్చర్ ఉంటుంది అన్నమాట. 100లో 95 members ఏం చేస్తారంటే, దే లుక్ అవుట్ ఫర్, చూస్తూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం బుక్స్ ఉంటాయి, ఏం బుక్స్ చదవాలి అని. ఇంకా ఏ బుక్స్ చదవాలి అనే రోజులు, ఇదన్నీ క్వశ్చన్లు ఎప్పుడంటే 2025లో వేసుకోవాలన్నమాట. 2026లో ఏప్రిల్ 14 తర్వాత, ఫర్ దట్ మ్యాటర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏం పుస్తకాలు చదవాలి, ఏం పుస్తకాలు కొనాలి, మెటీరియల్ ఎక్కడ ఉంది, ఇలాగ ఎతికే టైం ఇంక ఉండదండి. యూ హ్యావ్ టు గో ఇన్ టు ద సబ్జెక్ట్ స్ట్రైట్ అవే. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు రిఫర్ టెక్స్ట్ బుక్స్ అండ్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ లైక్ దట్. ఇంకా మీకు ఆ ఫెసిలిటీ చాలా తక్కువ. ఇప్పుడు ఏపీ హిస్టరీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం టేబుల్ వేసుకుందాం, తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి డీల్ చేద్దాం. సింపుల్గా మీరు మనకి సెప్టెంబర్ 14 నుంచి 15 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు హార్డ్లీ 4 monthsలోనే అయిపోతుంది మొత్తం అంతా. సెప్టెంబర్ 14, 2 monthsలో అయిపోతుంది. ఎందుకంటే మీకు వెల్ బిఫోర్ నోటిఫికేషన్ డేట్ ఇచ్చేశారు. 6 months బిఫోర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో యు ఆర్ ఇన్ఫార్మ్డ్. కానీ ప్రీవియస్ ఇయర్స్, అంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, ఏ నోటిఫికేషన్స్ కూడా ఇలా జాబ్ క్యాలెండర్ అని ఏం లేదు. ఎప్పుడు సడన్గా ఒక వారం రోజుల ముందు కొంచెం న్యూస్ వచ్చేది బయటికి, వచ్చే వారం నోటిఫికేషన్ ఇస్తున్నారంట అని.
అప్పుడు అలాగా మీకు సపోజ్ ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, మే ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఇస్తున్నారంట అనేవారు. మే ఫస్ట్ వీక్ నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే జూలై ఎండింగ్కి, జూన్ ఎండింగ్కి మీరు ఎగ్జామ్ పెట్టలేరు వాళ్ళు. ఎందుకంటే దెర్ ఈజ్ నో టైమ్, దెర్ వాజ్ నో ప్రయర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు 3 months ఇచ్చేవారు. మే ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే జూను, జూలై పోతే ఆగస్టులోనే ఎప్పుడో ప్రిలిమినరీ పెట్టేవారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 3 months, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎండింగ్ ఎప్పుడో మెయిన్స్ పెట్టేవారు. అంటే ఇక్కడ ఒక 3 months ఉండేది, ఇక్కడ ఒక 3 months ఉండేది గ్రూప్ 2 తీసుకుంటే. ఆన్ అండ్ యావరేజ్ జనరల్గా మినిమం ఒక 4 months, లేకపోతే 3 to 4 months అండి ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు అలా కాదు. మీకు 6 months బిఫోర్ యు ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ సెప్టెంబర్ 15న మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. సో ఇక్కడ ప్రాక్టికల్గా సెప్టెంబర్ 15న మీకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దే నీడ్ నాట్ గివ్ మోర్ టైం. అంటే మీకు చదువుకోవడానికి టైం ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ 1 నెల, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా అని ఎక్కడ మీకేమీ డైమెన్షన్ లేదు కదా ఈ ప్రిలిమినరీ సిలబస్కి. అలాగే ప్రిలిమినరీ తర్వాత మెయిన్ సబ్జెక్ట్స్ 1 నెలలో చదవచ్చు, 2 నెలల్లో చదవచ్చు, 3 నెలల్లో చదవచ్చు అని ఎక్కడ డైమెన్షన్ లేదు. సో అందుకనే ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ యాజ్ పర్ ద అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఆఫ్ ద ఏపీపీఎస్సి. సో ఇక్కడ వెరీ క్లియర్, గవర్నమెంట్ వాంట్ టు గివ్ అనదర్ క్యాలెండర్ ఆన్ ఉగాది. మళ్ళీ వరుసగా 3 సంవత్సరాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే చాలా రిటైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వరుసగా ఇయర్స్ వస్తాయి, నో డౌట్. ఇక్కడ ఈ పర్టికులర్ 26 నోటిఫికేషన్ తీసుకుంటే సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మీకు నవంబర్ 15న ఖచ్చితంగా ఒక సండే ఉంది కాబట్టి, నవంబర్ 15 ఈజ్ సండే ఐ థింక్. సో డెఫినెట్గా నవంబర్ 15 కల్లా మీకు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. నవంబర్ 1 కానీ నవంబర్ 15 కానీ, అది 1 పెట్టచ్చు, 15 పెట్టచ్చు. 15 ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్గా రీజనబుల్గా ఉంటుంది. గ్రూప్ 2 అనేది పెద్ద ఎగ్జామ్ కాబట్టి కొన్ని లక్షల మంది రాస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 రోజుల పాటు లేదా 20 to 30 days మీకు అప్లికేషన్ టైం ఉంటుంది. అప్లికేషన్ సర్వర్లు ఇవన్నీ ఒకేసారి పడిపోతారు కాబట్టి మీకు ఒక 20 to 25 days అప్లికేషన్స్ నింపడానికి సర్వర్స్ పనిచేయాలి. సో ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్. ఇంకా తర్వాత మళ్ళీ ఒక ఫైన్ డేట్ చూసుకోవాలి, ఎక్కువ మంది రాస్తారు. టోటల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అందరికీ మరి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇలాగ కొంచెం అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్కి అట్లీస్ట్ ఒక 2 months రీజనబుల్గా వాళ్ళు ఈజీగా కోపప్ అయిపోతారు. సో అరౌండ్ నవంబర్ 15th అని మీరు ప్రిలిమినరీ టెంటేటివ్గా అనుకోండి. ఇట్స్ నాట్ లైక్ అఫీషియల్, ఎవరో ఏమీ ఇవాళైతే ఆన్ పేపర్ లేదు ఈ డేట్స్, బట్ జనరల్గా అలాగా జరుగుతాయి. రాబోయే ప్రెడిక్షన్ ఊహ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్యాటర్న్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళుగా మాలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒక అవగాహన ఉంటుంది. ఈ పలానా రోజున పెట్టచ్చు, ఈ పలానా టైం లైన్లో పెట్టచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు ముందే ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వీ కెన్ అసెస్ దోస్ సిచ్యువేషన్స్ వాట్ విల్ హ్యాపెన్. అట్లాగే మీకు నెక్స్ట్ ఇయర్ ఉగాది ఏప్రిల్ వచ్చే టైంకి మీకు ఇన్ కేస్ గవర్నమెంట్ వాంట్ టు గివ్ పోస్టింగ్స్, అలాంటప్పుడు మరి మెయిన్స్ ముందే అయిపోవాలి. అప్పుడు జనవరి 15 పండగ కాబట్టి, పండగ తర్వాత పెడితే మీకు మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అంతా సెలవులకి వెళ్ళి రావడం అంతా కొంచెం అంటే సెలవులు అనేవి అందరికీ సెలవులే, అందరూ మనుషులే. ఇప్పుడు పండగ అనేసరికి పెద్ద పండగ, అందరికీ పెద్ద పండగే. సో ఖచ్చితంగా ఒక ఫ్యామిలీస్తో ఎంప్లాయీస్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్, నాట్ లైక్ ఓన్లీ ఏపీపీఎస్సి, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఆ 1 week కొంచెం స్లో డౌన్ అయిపోద్ది అడ్మినిస్ట్రేషను అంతా కూడా. మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా చేయాలంటే పండగ తర్వాత ఒక్కసారిగా పెద్ద ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఇట్ మైట్ బీ సంథింగ్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో అందుకని ఏంటి లాజికల్ థింకింగ్, పండగ ముందే కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి సెలవులకి, అప్పుడు మీకు అయిపోద్ది ఒక పెద్ద పని బిఫోర్ పండగ అయిపోయే అవకాశం ఉంటుంది. అదే బిఫోర్ పండగ కుదరదు అనుకోండి, ఇంక వెళ్ళిపోద్ది జనవరి 31st లేకపోతే ఫిబ్రవరి 1st weekలోకి వెళ్ళిపోద్ది.
సో అట్లాగా ఎటు తిరిగి మనం నవంబర్లో వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ప్రిలిమ్స్. నవంబర్లో వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ప్రిలిమ్స్. అలాగే జనవరి, ఇఫ్ నాట్ జనవరిలో అస్సలు కుదరకపోతే ఫిబ్రవరి, అంతే ఇంకా మెయిన్స్ అయిపోద్ది. సో అలాగా మీకు చూసుకుంటే ఈ 5 నెలల్లో అనేది మీకు చాలా క్రూషియల్. స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఈ 5 నెలల్లో ఫస్ట్ థంబ్ రూల్ ఏంటంటే, ఏది ఏమైనా సరే మీరు ఎలా చదువుతారు, ఏం చదువుతారు అనేది తర్వాత ప్లాన్ చేసుకోవాలి. బట్ థంబ్ రూల్ ఏంటంటే యూ మస్ట్ రీడ్ ఆల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సబ్జెక్ట్ వన్స్. ప్రిలిమ్ సబ్జెక్ట్స్ ఒకసారి చదివేయాలి, మెయిన్ సబ్జెక్టులు చదివేయాలి సెప్టెంబర్ 14th కల్లా. దాని అర్థం ఏంటి, దాని కంటిన్యూషన్ ఏంటంటే, మీరు ఒకసారి చదివితే అప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ టు ప్రిలిమినరీ ఒకసారి మీరు అన్ని సబ్జెక్టులు చదివారు అనుకుందాం. అది ఎలా చదవాలో కూడా నేను ఒక స్ట్రాటజిక్ స్టడీ ప్లాన్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి మనం టార్గెట్ సెప్టెంబర్ 15th కల్లా ఆల్ సబ్జెక్ట్స్ ఒకసారి చదివేస్తే దెన్ వాట్ విల్ హ్యాపెన్, సెప్టెంబర్ 15 నుంచి ప్రిలిమినరీ డేట్ వరకు మనం ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ని రివిజన్కి వెళ్తాం. రివిజన్ చేయాలి, సింపుల్. ఒక 2 monthsలో వీ కెన్ డూ హార్డ్లీ రివిజన్ అంటాం. అప్పుడు పుస్తకాలు తీసి అప్పుడు చదివితే ఇంకా ఎత్తిపోతల కార్యక్రమమే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉగాది క్యాలెండర్ కోసం ఎదురు చూసి మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమినరీకి రెడీ అవుతారు అనమాట. సో అలా జరగకుండా ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించాలంటే ద బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ బై సెప్టెంబర్ 15th యూ మస్ట్ రీడ్ ఆల్ సబ్జెక్ట్స్ వన్ టైం ఒకసారి మొత్తం కంప్లీట్గా చదివి పెట్టుకుంటే ప్రిలిమినరీ టు రివిజన్లో ఉన్న 60 daysలో ప్రిలిమినరీ సెప్టెంబర్ 15th టు ప్రిలిమినరీ మధ్యలో మీరు ఆ 5 సబ్జెక్ట్స్ని రివైజ్ చేస్తారు. ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఉన్న 60 days అనుకోండి రఫ్గా, ఈ 4 సబ్జెక్టులు మీరు రివిజన్కి వెళ్తారు. సో ఈ పర్టిక్యులర్ సెప్టెంబర్ 15 తర్వాత యూ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు రివైజ్ ద సబ్జెక్ట్స్. సో అందుకని ఈ ఏప్రిల్ 14th నుంచి సెప్టెంబర్ 14th వరకు ఉన్న 154 రోజుల్లో మీరు ఏ నెలలో ఏ రోజుల్లో సబ్జెక్ట్ చదవాలనేది వెరీ క్రూషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్జెక్ట్ ఏ నెలలో చదవాలని చెప్తాను, ఆ తర్వాత ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలో కూడా చెప్పేస్తా ఈ వీడియోలో. దాన్ని బట్టి మీరు ఒక ప్లాన్ వేసేసుకుని ఇంక దిగిపోయి చదివేయడమే. ఫస్ట్ ఏంటంటే మీరు లాజికల్గా అన్ని సబ్జెక్టులుగా తెలిసినవాడిగా చెప్తున్నా, ఒక ప్రిలిమినరీకి ఏం అవసరం అవుతాయి, మెయిన్స్కి ఏం అవసరం అవుతాయి అని ఒక 360 యాంగిల్ అవగాహన ఉంది కాబట్టి ఆ యాంగిల్లో నేను మీకు ఈ స్టడీ ప్లాన్ని ప్రపోజ్ చేస్తున్నా. మనకి బిగ్గర్ వాల్యూమినస్ టైం టేకింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే ప్రిలిమినరీలోనేమో ఇండియన్ హిస్టరీ, మెయిన్స్లోనేమో ఏపీ హిస్టరీ, అలాగే పాలిటీ మెయిన్స్లో. ఇండియన్ హిస్టరీ తర్వాత మీకు వచ్చేది పెద్ద సబ్జెక్టు జాగ్రఫీ తర్వాత సొసైటీ. సో ఇక్కడ మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఇవి, ఈ టార్గెట్ చేయాలి ఇమీడియట్గా. ప్యారలల్గా కరెంట్ అఫైర్స్ ప్యారలల్గా. సో మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ 6 to సపోజ్ రాత్రి 10 వరకు మీకున్న అవైలబుల్ టైం అనుకోండి. మీకున్న టైంని వెదర్ యు ఆర్ వాట్ ఎవర్ మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు టైం టేబుల్ మీరు డిసైడ్ చేసుకోకపోతే హౌ కెన్ యూ బికమ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్? మీకంటూ మీ కంట్రోల్లో లేనప్పుడు టైము, రేపు పొద్దున్న హౌ కెన్ యూ డూ ద గవర్నమెంట్ జాబ్ కంటిన్యూస్లీ 7-day week, 24 hours, 31 days, ఇయర్ లాంగ్ వెళ్తారని టైం టేబుల్ ఉంటుంది. అన్ని చోట్ల టైం టేబుల్ ఉంటుంది. సో ఆ టైం టేబుల్ని మీరు ఫాలో అవ్వాలి, మీకు మీరు వేసుకుని ఫాలో అవ్వాలి. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. దట్ ద బేసిక్ స్టెప్. సో అందుకని మార్నింగ్ 6 to 10 యూ డిసైడ్ యువర్ టైం టేబుల్. అందులో మీరు ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలంటే
ఒక 1 అవర్ డెఫినెట్గా మీరు ఒక మంత్లీ మ్యాగజైన్ కరెంట్ అఫైర్ని కవర్ చేయండి. మంత్లీ మ్యాగజైన్ అంటే 30 డేస్కి ఒకసారి వచ్చే మ్యాగజైన్ అది. సో 30 డేస్ మ్యాగజైన్ని మీరు 1 అవర్ డైలీ చదువుతూ ఉన్నారనుకోండి, అది 30 డేస్లో మీరు రివైజ్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఒక 1 అవర్ పాటు 20 రోజులు చదివితే మంత్లీ మ్యాగజైన్ అయిపోతుంది. ఇంకా మిగిలిన 10 డేస్ మళ్ళీ దాన్ని రివైజ్ చేయొచ్చు. సో ఇక్కడ 1 మంత్లీ మ్యాగజైన్ మస్ట్ బి రెడ్ ఎవ్రీడే 1 అవర్. అది ఫిక్స్. ఇంకా ఎప్పుడు దాకా మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయే వరకు ఇది ఇంకా కన్ఫర్మ్. ఎందుకంటే మంత్లీ మ్యాగజైన్లో మీకు పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉంటాయి, నేషనల్ అఫైర్స్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది, సోషల్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ ఇస్తారు. సో అవి మనం పక్కాగా రోజుకు 1 గంట చదువుకుంటూ వెళ్ళిపోవడమే మంత్లీ మ్యాగజైన్ని. ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ వేరే అదర్ సోర్సెస్ మనం అప్పుడు ఆ టైంలో రివిజన్ చేసే టైంలో యూ కెన్ యాడ్ సమ్ అదర్ సోర్సెస్. బట్ ఈ 5 మంత్స్లో ఫస్ట్ అవర్ ఆర్ లేటర్ అవర్ ఎప్పుడో ఒకప్పుడు 1 గంట మీరు కరెంట్ అఫైర్స్, మంత్లీ అఫైర్స్ ఖచ్చితంగా అలాట్ చేసుకుని తీరాలి. అది పక్కన పెడితే అంటే దిస్ ఈజ్ 30 మార్క్స్ ఇన్ ప్రిలిమినరీ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో మీకు కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అవన్నీ కవర్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ డన్. ఓకే, ఇప్పుడు మిగిలినవి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ హిస్టరీ అండి. మీరు ఇండియన్ హిస్టరీ అనేది ఇండియన్ హిస్టరీలో మనకి మూడు సెక్షన్స్ ఉంటాయి ఇండియన్ హిస్టరీలో కదా. ఇండియన్ హిస్టరీలో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి: ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏప్రిల్ 14 నుంచి మే 15 డెడ్ లైన్. ఇక్కడ మే 15 వరకు రోజుకి 2.5 hours పెట్టుకుంటే మీకు కంఫర్టబుల్గా ఈ 3 సెక్షన్స్ అయిపోతాయి. సో నేను ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సింది రెడీమేడ్ స్టాండర్డ్ మెటీరియల్ కావాలి, స్టాండర్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. మీకు ఆ విధంగా నేను తయారు చేసిందే ఈ కోర్స్. మీకు ఏన్షియంట్ హిస్టరీలో వీక్ ఉంటే ఇది ఒకటే తీసుకోండి, మిడివల్ హిస్టరీలో వీక్ ఉంటే మీది ఇది తీసుకోండి, మోడర్న్ హిస్టరీలో వీక్ ఉంటే ఇది తీసుకోండి. నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మీకు ఏపీపీఎస్సి జిఎస్ పీవైక్యూ అని చెప్పి 765 క్వశ్చన్స్ చూస్తున్నారు కదా. 765 క్వశ్చన్స్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవ్రీ క్వశ్చన్ విత్ ఆన్సర్ అండ్ దాని యొక్క కంటెక్స్ట్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు కావాలంటే ఒక వన్ వాజ్ లెఫ్ట్ ఓవర్ అంటే ఒక శాంపుల్ వీడియో, ఈ 165 to 234 క్వశ్చన్స్ని మీకు శాంపుల్ వీడియోగా 51 minutes వీడియోని నేను ఫ్రీగా వదిలే శాంపుల్ వీడియో లాగా. దిస్ ఈజ్ ఏపీపీఎస్సి జిఎస్ పీవైక్యూ అంటే జనరల్ స్టడీస్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇంకా అక్కడి నుంచి తీసుకుంటే మీకు అన్నీ ఆల్ సిలబస్ ఈజ్ కవర్డ్. ఇంకా కంప్లీట్ అవుతుంది ఫైనల్గా. మీకు ప్రతి చోట కూడా ఐ హ్యావ్ గివెన్ యూ అదర్ పీవైక్యూ క్వశ్చన్స్ ఆల్సో. మీకు పోర్చుగీస్ మీద మళ్ళీ క్వశ్చన్స్, డచ్ మీద క్వశ్చన్స్, బ్రిటిష్ మీద క్వశ్చన్స్, ఫ్రెంచ్ వాళ్ళ మీద వచ్చిన క్వశ్చన్లు, అలాగే ఆంగ్లో కర్ణాటిక్ వార్సు, ఇలాగ మళ్ళీ రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్, వారన్ హేస్టింగ్స్, కార్న్వాలిస్, వీళ్ళందరి మీద మళ్ళీ క్వశ్చన్స్, పీవైక్యూస్. ఐ రిలై ఆన్ పీవైక్యూస్. నేనేమి అదర్ క్వశ్చన్స్ పేపర్స్ ఎక్కడి నుంచి తీసుకోను. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ 20-30 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్లన్నీ బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నాట్ మైన్ బట్ రిటర్న్ కంటెంట్ ఈజ్ మైన్. కంటెంట్ అంతా నాది. ఐ ఫెడ్ కంటెంట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అండ్ ఐ మేడ్ ఇట్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఫ్రమ్ ద కంటెంట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్. సో ఈ విధంగా మీరు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్
మీరు మే 15th కల్లా కంప్లీట్ చేయడానికి దిస్ ఈజ్ ద స్ట్రైట్ సోర్స్. మీకు ఏమాత్రం ఎక్కడైనా డౌట్ ఉంటే ఆ డౌట్ పట్టుకుని వెతుక్కునే టైము లేదు. ఇంకా దూకేయడమే, దూకేసి ఫినిష్ చేయడమే, ఇంకా కంప్లీట్ చేయడమే. దెర్ ఈజ్ నో అదర్ గో. ఆ పుస్తకం చదవాలా, ఉన్నాయి 20-30 పుస్తకాలు ఉంటాయి ఇండియన్ హిస్టరీలో. ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం చదువుతారు. ఒకరు ఎన్సీఆర్టీ అంటారు, ఒకరు కరీం అంటారు, ఒకరు రఫీ అంటారు, ఒకరేమో సినేగర్ అంటారు, ఒకరేమో జోగినేడ్ అంటారు, ఒకరేమో సతీష్ చంద్ర అంటారు, ఒకరు స్పెక్ట్రమ్ అంటారు, ఒకరు రోమిల్లా తాపర్ అంటారు. కొంతమంది ఏమో ఇంకా ఇండియన్ హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ రాసేటప్పుడు ఇండియన్ హిస్టరీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో మరి ఇంకా టెక్స్ట్ బుక్లు తీస్తే మరి ఇంకా మామూలుగా ఉండదు అనమాట. ఇండియన్ హిస్టరీ ఆప్షనల్ టెక్స్ట్ బుక్స్కి వెళ్ళారనుకోండి, ఓ రేంజ్లో ఉంటాయి. సో మీకు మెటీరియల్ అవైలబిలిటీ అనేది ఎక్కడ కొరత లేదండి. ఇండియన్ హిస్టరీ ఏముందండి, అందరూ చూసి రాసేదే, నేను చూసి రాసిందే. ఇంకా అలా తీసుకుంటే దిశ పబ్లికేషన్స్, అరిహంట్ పబ్లికేషన్స్, టాటా మెగ్రా-హిల్ జనరల్ స్టడీస్ మాన్యువల్స్, పియర్సన్ జనరల్ స్టడీస్ మాన్యువల్స్, ఇంకా స్టడీ వాలాలు, వజీరామ్ అండ్ రవిలు, ఎంతమంది ఉన్నారండి ఇండియన్ హిస్టరీ ఇవ్వడానికి. సో ఇంకా పుస్తకాల కోసం ఎతకడం అనేది అర్థం లేదు. యూ హ్యావ్ టు ఫిక్స్ టు వన్ సోర్స్. ఏదో ఒకటి తీసుకుని చదువుకోవడమే. సో అక్కడ యూ కెన్ రిలై ఆన్ మీ హియర్. ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు, మీకు ఏదన్నా ఒక పార్ట్ నచ్చింది, అసలు ముందు ఒక పార్ట్ తీసుకోండి. ఒక పార్ట్ తీసుకుని కంప్లీట్ చేయండి. ముందు ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ చేయండి. తర్వాత నచ్చితే యూ కెన్ గో ఫర్ మిడివల్. లేదు ముందే మోడర్న్ హిస్టరీ చదివేద్దాం, ఎక్కువ క్వశ్చన్లు వస్తాయంటే 15 క్వశ్చన్లు వస్తాయి, మిగతా 2 నుంచి వస్తాయి. సో ఎలాగైనా సరే మొత్తం 3 కంప్లీట్ చేయాలి. యువర్ డెడ్ లైన్ ఈజ్ May 15th. సో May 15 తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ జాగ్రఫీ, ఆ తర్వాత సొసైటీ. సో ఇది అయిన తర్వాత జాగ్రఫీ, ఎన్సీఆర్టీ బెస్ట్ బుక్, బెస్ట్ సోర్స్, ఇంకేం డౌట్ లేదు. ఎన్సీఆర్టీసీ బెస్ట్ సోర్స్ ఫర్ జాగ్రఫీ. అందులోంచి మనం కలెక్ట్ చేసుకుని తయారు చేసుకోవడమే. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసేది ఏంటంటే, మీకు ఏపీ హిస్టరీ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నా, రెడీగా ఉంది. యూ కెన్ స్ట్రైట్ అవే ఫినిష్ ఇట్ ఆఫ్. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే. మొత్తం అంతా ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. ఓన్లీ ఇండియన్ హిస్టరీకి ఐ యూజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఐ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. సో ఇక్కడ మీరు ఏపీ హిస్టరీ కూడా యూ జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ మీరు ఇక్కడ యూ హ్యావ్ టు ఫినిష్. ఏపీ హిస్టరీ అంతా తెలుగు మీడియంలో ఉంటుందండి. ఏపీ హిస్టరీ అంతా ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో ఉంటుంది. ఇండియన్ పాలిటీ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి యూ జస్ట్ ఫినిష్ ఇట్. ఏపీ హిస్టరీ తీసుకుని కోర్స్ కంప్లీట్ చేయండి, పాలిటీకి తీసుకుని కోర్స్ కంప్లీట్ చేసేయండి. దిస్ ఈజ్ ద మెయిన్ సబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు కవర్ బిఫోర్ June 15th. సో June 15 కల్లా, April 15 నుంచి June 15, April 15th టు June 15th. ఎంత అయింది? ఏప్రిల్, మే, జూన్. ఓకే, July 15th. April 15th నుంచి July 15th కల్లా యూ మస్ట్ కంప్లీట్ ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ ప్లస్ ఇండియన్ పాలిటీ. కంప్లీట్ చేయండి 3 monthsలో. ఈ 3 monthsలో కంప్లీట్ చేయడానికి మీకు ఏం కావాలి? ఒక స్టాండర్డ్ సోర్స్ ఆఫ్ స్టడీ ఎలా ఉంది, ఎక్కడుంది, ఏం చదవాలనేది స్ట్రైట్గా చెప్పేవాళ్ళు కావాలి, విత్ PDF ప్రొవైడెడ్. నేను మీకు 1 year టైం ఇచ్చాను. ఇది 1 year ఉంటుంది. అవసరమైతే ఎక్స్టెండ్ కూడా చేస్తా, నో డౌట్, వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. PDFs ఉంటాయి ఇందులో, వీడియోస్ ఎక్స్ప్లెయిన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
available on PC. I have given each and every permission I can give in app. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ వచ్చి కోర్స్ తీసుకుని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం. ఓకే, నా నోట్స్ నుంచి ప్రీవియస్గా వచ్చిన గ్రూప్ 2 2023లో వచ్చిన క్వశ్చన్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని నుంచి ఐ హ్యావ్ కెప్ట్ హియర్. సో మీరు ఇది కూడా ఒకసారి చూడండి. సో ఆ విధంగా మీరు ఇమీడియట్గా కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, ఆ తర్వాత జాగ్రఫీ, తర్వాత సొసైటీ. ఇంకో పక్క వచ్చేసరికి జూలై 15 తర్వాత మీరు ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కోర్స్ ఒకటి ఉంది నా దగ్గర. ప్రస్తుతానికి ఇండియన్ ఎకానమీ యాజ్ పర్ గ్రూప్ 2 సిలబస్ బేసిక్ కంటెంట్ అంతా రెడీగా ఉంది. మీరు వినొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. లేటర్ ఆన్ నేను మంత్లీ మ్యాగజైన్ నుంచి తీసుకుని ఐ విల్ అప్డేట్ ఎవ్రీ మంత్ ఇండియన్ ఎకానమీ. ఏపీ ఎకానమీ కూడా మనకి సర్వే వచ్చిన తర్వాత ఏపీ ఎకానమీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఈ కోర్సులో. సో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ మీరు ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడంటే జూలై 15 తర్వాత. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ యూ దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆల్సో. ప్రిలిమినరీలో కరెంట్ అఫైర్స్లో మీకు ఇండియన్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ రావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటల్ కరెంట్ అఫైర్స్ రావచ్చు. ఆ విధంగా మీరు జూలై 15 తర్వాత యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ లోపల మీరు కంప్లీట్ చేసుకోవాల్సిన స్టాటిక్ సబ్జెక్ట్స్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. ఇలాగ డివైడ్ చేసుకుంటే ఈ 5 monthsని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తారు. అంతేగాని ప్రతిరోజు డౌట్తో మొదలు పెట్టుకుంటా ఉంటే ఇక్కడ అయ్యే పనులు కావు. అట్లాగే మంత్కి ఒకటి పెట్టేసుకోవడమే. ఇప్పుడు 154 days ఉన్నాయండి. 154 daysలో ఒక 30 days ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ 30 days జాగ్రఫీ, నెక్స్ట్ 30 days సొసైటీ, ఆ తర్వాత 30 days మెంటల్ ఎబిలిటీ. అలాగా మీకు 4 months 4 ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ అలా 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత ఒక ధైర్యం వస్తుంది. సో ఆ విధంగా మీరు ఇమీడియట్గా టేక్ యాక్షన్ ప్లాన్. ఎందుకన్నా ఇంకా డెడ్ లైన్ వచ్చేసింది. ఇంకా దిస్ ఈజ్ ద టైమ్ యూ హ్యావ్ టు సిట్ అండ్ ఓపెన్ ద బుక్స్ అండ్ స్టడీ స్ట్రైట్గా ఏది ఉంటే అది చదవడమే. అంతేగాని ఇప్పుడు 3-4 టెక్స్ట్ బుక్కుల్లో చెప్తారు. ఇప్పుడు ఏపీ హిస్టరీ అనుకోండి, ఒకళ్ళు జోగినేడ్ అంటారు, ఒకళ్ళు పి రఘునాథరావు అంటారు, ఒకళ్ళు బిఎస్ఎల్ హనుమంతరావు అంటారు, ఒకళ్ళు తెలుగు అకాడమీ అంటారు, ఒకళ్ళు ప్రసాదరావు అంటారు, ఇంకొకరు ఎవరో పరబ్రహ్మ శాస్త్రి అంటారు. ఇంకా యూ కెనాట్ టెక్స్ట్ బుక్స్ ఆర్ న్యూమరస్. ఒక్కొక్కరు ఒక్కో టెక్స్ట్ బుక్ చెప్తూ ఉంటారండి. ఇంకా హిస్టరీ ఫ్యాకల్టీల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు చదువా ఇంకా వాళ్ళకి తెలిసిందంతా చెప్పుకుని వచ్చేస్తారు. వాళ్ళు పీజీల్లో పిహెచ్డీల్లో చదివింది, లేదా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అని ఎవరికి దొరకని పుస్తకాలు, లేకపోతే ఎక్కడో రీసెర్చ్ పేపర్లోంచి తెచ్చిన పుస్తకాలు, ఎక్కడి నుంచో ఎత్తుకొస్తారు మొత్తం ఏపీ హిస్టరీని అంతా కూడా. అంత ఏపీ హిస్టరీ చదవడానికి మనం ఏమన్నా ఏపీ హిస్టరీ ఫ్యాకల్టీలు అవుదాం అనుకుంటున్నామా? కాదు కదా. మనం ఇంజనీర్లు, సైన్స్ స్టూడెంట్లు, అగ్రికల్చర్ చదివిన వాళ్ళం, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళం, కామర్స్ చదివిన వాళ్ళం, ఆర్ట్స్ చదివిన వాళ్ళం, ఇలాంటి బ్యాక్గ్రౌండ్తో ఉన్నప్పుడు హౌ కెన్ ఎనీవన్ ఎక్స్పెక్ట్ టు బికమ్ ఏ మాస్టర్ పిహెచ్డి ఇన్ ఏపీ హిస్టరీ? సో మీకు బేసిక్ అవగాహన ఉందా లేదా అని అడుగుతారు. ఆ బేసిక్ అవగాహన 4 టెక్స్ట్ బుక్లలో దొరుకుతుంది. బిఎస్ఎల్ హనుమంతరావులో ఉంటాయి క్వశ్చన్లు డైరెక్ట్గా, పి రఘునాథరావులో నుంచి ఇస్తారు, తెలుగు అకాడమీ నుంచి ఇస్తారు. అలాగా 3-4 పుస్తకాల్లోంచి స్కాటర్ చేసి ఇస్తారనమాట క్వశ్చన్స్. ఆ 3-4 టెక్స్ట్ బుక్లు కలిపి నేను ఒక పెద్ద మెటీరియల్ తయారు చేశాను. ఆల్మోస్ట్ నియర్లీ 70 questions రిఫ్లెక్టెడ్ ఇన్ 2023 క్వశ్చన్ పేపర్, 25 క్వశ్చన్ పేపర్ ఏపీ హిస్టరీలో. అలాగే పాలిటీ కూడా మీకు రకరకాల టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. నేను కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని అన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్న మెటీరియల్ని గ్యాదర్ చేసి
చాలా అద్భుతంగా చెప్పాను. అవి మీరు కంపారిజన్కి కావాలంటే యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్. చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. ఇంకా మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి ఐ హ్యావ్ ప్లేస్ 765 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే ఎవ్రీ టాపిక్ ఏన్షియంట్ ఇండియా నుంచి మీకు ప్రతి టాపిక్ వెనకాట్ల PYQస్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది. సో ఆ విధంగా మీరు ఇమీడియట్గా ప్లీజ్ స్టార్ట్ యువర్ స్టడీ ప్లాన్. ఇంకా దేర్ ఈజ్ నో మోర్ టైమ్. యూ హ్యావ్ ఓన్లీ 154 days టు గో. నెక్స్ట్ నేను బై May 15th కల్లా ఐ విల్ బ్రింగ్ అవుట్ AP హిస్టరీ PYQs కోర్స్. అంటే అది వర్కౌట్ చేస్తున్నాను. అన్నీ మొత్తం ఒక 1984 నుంచి 2024 వరకు వచ్చిన AP హిస్టరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఐఎమ్ ప్రిపేరింగ్ విత్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఐఎమ్ ఆన్ దట్ వర్క్. కాకపోతే దట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైం. మేబీ May 15th అలాగా ఐ మైట్ కమ్అవుట్ విత్ దట్ కోర్స్. ఈ లోపల మీరు కంటెంట్ చదవాలి. కంటెంట్ చదువుకుంటే అప్పుడు PYQs విల్ బీ లైక్ ఏ రివిజన్ టు యూ. సో ఇక్కడ PYQs కంటెంట్ రెండు కలిపి చదివే పద్ధతి మీకు ఎక్కడా దొరకదు. అది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. APPSC అంటే మనకి ఎగ్జామ్కి ఏం చదవాలి, PYQs ఏం చదవాలి, రెండు ఒకచోటే ఉంటాయి నా దగ్గర. మీరు మళ్ళీ వేరువేరుగా ఎత్తుక్కోక్కర్లేదు అనమాట. సో అట్లాగా పాలిటీలో కూడా అంతే. ఐ హ్యావ్ ప్లేస్డ్ అరౌండ్ 1800 క్వశ్చన్స్ ఎవ్రీ టాపిక్ వైజ్. కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి వెనకాతలే క్వశ్చన్లు ఇచ్చా. అలాగా మీకు నేను చెప్పే సబ్జెక్టులు ఇంచుమించుగా ఏంటంటే అన్నీ కూడా దే విల్ బి ట్యాగ్డ్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో దట్ మీకు ఇమీడియట్ అండర్స్టాండింగ్ ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో తెలుస్తుంది. సో ఇది నేను చూపించగలుగుతా ఇన్ ద కోర్స్. మీకు గాల్లో చెప్పడం కాదు, నేను డైరెక్ట్గా PDFని పెట్టే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు గాల్లో చెప్పాను అనుకోండి, మీరు మళ్ళీ రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి, మీరు మళ్ళీ దాన్ని వీడియోని మళ్ళీ వినాలి. బట్ అలా కాదు, మీరు ఏదైతే చదవాలో అంటే సింపుల్ లాజిక్ అంటే కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాను అనుకోకండి. చిన్నప్పుడు మనల్ని బలపం పెట్టి దిద్దిచ్చేవాళ్ళు కదా, ఆ ఈ ఊ అని, లేకపోతే ABCD అని, A ఫర్ బ్యాట్, B ఫర్ బాల్ అని మన చేతితో రాయించేవారు. దాన్ని కొంచెం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆంధ్ర హిస్టరీ మీరు ఏం చదవాలో దాన్ని నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అంతే సింపుల్. దాన్ని PDF పెట్టి చదివేయడం కాదు. ఆ PDF ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ వాస్ గ్యాదర్డ్ ఫ్రమ్ 4 టెక్స్ట్ బుక్స్. అంటే PDF అంటే ఒక టెక్స్ట్ బుక్ని ఎదురుగా పెట్టి చెప్పడం కాదు. ఆ PDF తయారు చేయడంలోనే, ఆ కంటెంట్ తయారు చేయడంలోనే 4 టెక్స్ట్ బుక్లు ఉంటాయి అందులో. దాన్ని లైన్ టు లైన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంతేగాని ఒక బోర్డు మీద చెప్పి గాల్లో చెప్పడం వల్ల ఏమవుతుందంటే గాల్లోనే ఎగిరిపోతాయి. బట్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ షోయింగ్ యూ ద PDF, నెక్స్ట్ మీరు మళ్ళీ చదివేది అదే, ఆ PDFని చదువుతారు జిరాక్స్ తీసుకుని. ఎందుకంటే డౌన్లోడబుల్ ఆప్షన్ ఉంది, జిరాక్స్ తీసుకునే ఆప్షన్ ఉంది, స్పైరల్ చేయించుకునే ఆప్షన్ ఇచ్చాను, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్. సో మీరు చేయాల్సిందల్లా నా వీడియో వినడం, వీడియోలో ఏదైతే కళ్ళతో చూసి విన్నారో అదే మీ చేతిలో పెట్టుకుని చదువుకోవడం తర్వాత. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అదండి, మీరు ప్రస్తుతానికి అలాగ స్టడీ ప్లాన్ చేసుకోండి. బీ సీరియస్, దేర్ ఇస్ నో మోర్ టైమ్. ఆల్ ది బెస్ట్.